క్రెడిట్ చోరీ అంటే ఇప్పుడు బాగా ఆంధ్రప్రదేశ్లో గుర్తొచ్చేది కూటమి ప్రభుత్వం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి అభివృద్ధిని, ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని అన్నింటినీ కూడా మేమే ఇచ్చాం, మా వల్లే అంతా, మేమే చేసాం, అంతా మా వల్లే అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా గట్టిగానే క్రెడిట్ చోరీ గట్టిగా చేస్తున్నారు. అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఏమో ఓట్ చోర్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో ఏమో క్రెడిట్ చోర్ అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. క్రెడిట్ చోరీలో ఆరితేరిపోయాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తన రికార్డులో తానే తిరగరాస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను తమ ప్రభుత్వం చేసినవిగా చెప్పుకునేందుకు నిసిగ్గుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటును గూగుల్ ముసుగులో తన ఘనతగా చెప్పుకునేందుకు అపసోపాలు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అబాస్పాలయ్యాడు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో 6100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ఒక హైడ్రామాకు తెరదీశాడు. ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట నిన్న ప్రచార ఆర్భాటాలతో కనికట్టు చేయడం పోలీసు వర్గాలనే విస్మయపరుస్తుంది. అసలు ఏంటి ప్రక్రియ ఒకసారి డీప్గా వెళ్తే 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అందులో భాగంగా తొలుత 2022లో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి 411 ఉద్యోగాలను ఆనాడు భర్తీ చేసింది. అలాగే 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3580, అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2520, మొత్తం కలుపుకుంటే 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టులు మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష కూడా నిర్వహించారు. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు హాజరై ఈ పరీక్ష ఫలితాలను కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దురుద్దేశంతో అడ్డుకోవడం జరిగింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని 4 కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు తమ వర్గీయుల ద్వారా న్యాయస్థానాల్లో 36 పిటిషన్లు వేయించారు. 1 కాదు 2 కాదు 36 పిటిషన్లు. దాదాపు ఏడాది పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకునింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి పార్టీలు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తమ వర్గీయుల చేత ఆ కేసులను కూడా వెనక్కి తీపించుకునేశారు. దీంతో రాష్ట్ర పోలీస్ నియామక మండలి దేహదారుఢ్య పరీక్షల అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించి 5,757 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి డ్రామా. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఇప్పుడు తన ఘనతగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు హైడ్రామాకు కూడా తెరతీశారు. అదేవిధంగా ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాల ప్రదానం పేరిట తెగ హడావిడి చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అనితా మేడం గారు. వాస్తవానికి కానిస్టేబుల్కు రాష్ట్రంలోని వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లలో నియామక పత్రాలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ ఈ పోస్టుల భర్తీ తన ఘనతగా చెప్పుకునేందుకు, అలాగే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తుగడ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైనటువంటి మొత్తం 5,757 మంది కానిస్టేబుల్కు నియామక పత్రాల ప్రచార కార్యక్రమం మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్లో నిన్న నిర్వహించారు. అంతేకాదు ఎంపికైన ఒక్కో కానిస్టేబుల్ అభ్యర్థి తనతో కనీసం 3 కుటుంబ సభ్యులను తీసుకురావాలని చెప్పేసి మెలిగిపెట్టాడు. వీరిని ఆర్టీసీ బస్సుల్లో కూటమి ప్రభుత్వం తరలించింది. అంతమందితో సమావేశం నిర్వహించి తన సొంత డబ్బా కొట్టుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పన్నాగం. అంటే శ్రీకాకుళం, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఎంపికైనటువంటి అభ్యర్థులే కాకుండా
వారి కుటుంబ సభ్యులు వ్యయ కష్టాలు పడి భరించి మంగళగిరికి రావాలని వేసే హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయవలసిన అవసరం